మిత్రులకు నమస్కారం. మిత్రులారా, గాడిదతో సమానమైన తెలివితేటలు ఉంటేనే ఆస్ట్రేలియాలో డాక్టరేట్లు ఇస్తారు అనుకుంటాను. ఈ జీవిని గుర్తుపెట్టారు కదా. ఈ జీవి పేరు దేవరాజు మహారాజు. ఈ జీవి ఆస్ట్రేలియాలో ఉంటుంది. దీనికి రకరకాల డాక్టరేట్లు ఇచ్చారట. అప్పట్లో విద్యా వ్యవస్థలో పూర్తి ఆధిపత్యం ఈ కమ్యూనిస్టులకే ఉండేది. కాబట్టి వాళ్ళకే అవార్డులు, ప్రైజులు, డబ్బులు అన్నీ ఇచ్చుకుంటూ ఉండేవారు. ఆ బాపతిగా ఆయనకు కూడా ఇవన్నీ అందేశాయి. వీళ్ళ ఆలోచన విధానం, తెలివితేటలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సనాతన ధర్మం మీద చాలా మంది మాట్లాడుతున్నారు, లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడుతున్నారు. గుడ్, చాలా నిజాయితీపరుడురా. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి దూరంగా వాళ్ళేవో భ్రమల్లో ఉండి ఆ భ్రమలన్నిటిని తెచ్చి జనం మీద రుద్దుతున్నారు కాదు, రుద్దుతున్నాము అని చెప్పాలరా బాబు. అసలు మొట్టమొదలు సనాతన ధర్మం, సనాతనం అన్నది ఎవరు, ఎక్కడి నుండి మనకు ఆ మాట వచ్చింది అర్థం చేసుకోవాలంటే మనం బుద్ధుడి మాటలోకి వెళ్ళాలి. బుద్ధుడి మాటల్లోకి వెళ్ళాలా అంటే బుద్ధుడు సంస్కృత పండితుడా? ఆయన ఏమన్నాడంటే, నా హి వేరేన వేరాని సంబంధీత కుదాచనం అవేరేన చ సంమంతి ఏ సదమ్మో సనంతనో. దీని అర్థం ఏమిటంటే, ప్రపంచంలో ద్వేషంతో ద్వేషభావాలు చెరిపివేయబడవు. ద్వేషరహితంగా ఉండటంతోటే ద్వేషభావాన్ని మనం తొలగించవచ్చు. అదే సనాతనం. ఇది బుద్ధుడి మాట. సనాతన ధర్మం అని ఆయన నిర్వచించింది ఇది. ప్రపంచంలో ద్వేషభావన ఉంది, దాన్ని తొలగించాలంటే నువ్వు ద్వేషరహితంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఇదే సనాతన ధర్మము అని చెప్పాడు. ఆయన అలా చెప్పాడా, లేకపోతే ఆయన చెప్పింది మీకు అలా అర్థమైందా? ఆయన ఏ లక్షణాలు అయితే చెప్పాడో ఆ లక్షణాలు సనాతనమైనవి అని అన్నాడు ఆయన. అంతేగాని ఆ లక్షణాలు మాత్రమే సనాతనమైనవి అనలేదు. అసలు సనాతనం అంటే అర్థమైనా నీకు తెలుసా? నీకు అర్థం తర్వాత చెప్తాను. కానీ ఆయన ఈ లక్షణాలను సనాతనం అని అన్నాడు. అలా అనడంలో తప్పేమన్నా ఉందా? మరి ఈ పరిధిలో సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు దయచేసి ఆలోచించండి. సనాతన ధర్మం గురించి ఆ పరిధిలో ఎవరు ఆలోచించట్లేదు అంటే గనక, ఎవరు ఆలోచించి మాట్లాడట్లేదు అంటే గనక తప్పెవరిది? బౌద్ధులైన మీది. సనాతనం ఎలాగుండాలో బుద్ధుడు చెప్పాడు కాబట్టి బౌద్ధులు దానిని పాటించాలి. ఎవరైనా ఆలోచిస్తున్నారా, అలా మాట్లాడుతున్నారా అంటే ఎవరు అలా మాట్లాడట్లేదు అని అంటే మీరు కూడా బుద్ధుడు చెప్పిన దాన్ని ఆచరించట్లేదు అని. తన ఉద్దేశ్యంలో సనాతనం అంటే ఏంటో బుద్ధుడు చెప్పాడు కాబట్టి దాన్ని బౌద్ధులు పాటించాలి. ఆ అర్థం బుద్ధుడి దృష్టిలో. ఎందుకంటే ఒకే పదానికి అర్థం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అన్నము, ఆహారము అంటే ఏమిటి అంటే ఆవుని అడిగితే గడ్డి అంటుంది, మేకని అడిగితే ఆకులు అంటుంది, కోతిని అడిగితే జాంపండు అంటుంది, పులిని, నక్కని వాటిని అడిగితే మాంసం అంటాయి. ఇలా సర్వభక్షక జీవులైన కుక్కలను అడిగితే గనక మలం కూడా ఆహారమే అంటుంది. అలాగే సనాతనం అన్న పదానికి బౌద్ధంలో అర్థం అది. మీరు పాటించాలి. అది మేము బౌద్ధులం కాదు కాబట్టి మామూలు డిక్షనరీ ఏమైతే అర్థం చెప్తుందో దానినే మేము తీసుకుంటాం. ఇది ఆన్లైన్ సాంస్క్రిట్ డిక్షనరీ. నువ్వు కూడా సాంస్క్రిట్ డిక్షనరీ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సనాతన్ అన్న పదానికి అర్థాలు ఇక్కడ వెతికాము. ఫస్ట్ది సనాతని అని ఉంది, అది పక్కకి తీసాయి. సనాతన్ దానికి ఏముంది? పెర్మనెంట్, ఫర్ ఎవర్, ప్రిమివల్, పెర్పెచువల్, one who must always be fed whenever he attends shraddhas, guest of deceased ancestors, ancient, eternal, everlasting, unending. సనాతన్ అంటే ఏమిటో డిక్షనరీ ఏం చెప్తుంది? ఎటర్నల్, ఎవర్ లాస్ట్, అన్ఎండింగ్, ఫర్ ఎవర్ ఏం చెప్తుంది? అది డిక్షనరీ చెప్తుంది కాబట్టి మేము అదే తీసుకుంటాం. ఆహారము అంటే మేము అన్నము అని తీసుకుంటాం. మీరేం తీసుకుంటారు? శునకం ఏదైతే విసర్జితం ఉంది కదా, దాన్ని ఆహారం అని చెప్పుకుంటుంది. మీరు అది తీసుకోవచ్చు, మీ ఇష్టం. బుద్ధుడు అలా చెప్పాడు కాబట్టి మీరు బౌద్ధులు కాబట్టి దాన్నే నమ్మండి, దాన్ని అలాగే తీసుకోండి. అంటే మేము సనాతనులం అని చెప్పుకుంటాం, మీరు కూడా సనాతనులం అని చెప్పుకుంటే మాకే అభ్యంతరం, చెప్పుకోండి. ఆహారము అంటే ఆకు నిండా అన్నం పెడతారు చూడు, దానిని ఆహారము అని మేము చెప్తాం. మరి శునకరాజము దేనినైతే ఆహారము అంటుందో దానినే మీరు ఆహారము అంటే మాకు సంబంధం లేదు కదా. దానిని ఆహారం అని మీరు అనుకున్నారని మేము కూడా అనుకోలేం కదా. ద్వేషాన్ని పెంపొందించే మాటలే మాట్లాడుతున్నారు, పగలు, విభజనలు రేకెత్తించే మాటలే మాట్లాడుతున్నారు. తున్నారు కాదు,
తున్నాను అనాలా, తున్నాము అనాలా. నువ్వు తెల్ల కాగితం మీద పెన్ను పెడితే హైందవం మీద విషం చిమ్ముతావు. మైకు ముందు మూతి పెడితే సనాతనం మీద చెత్తవాగుడు వాగుతావు. కలలో కూడా హిందూ అన్న పదం వినగానే అలవగాని ద్వేషం పెళ్ళుబికి వస్తుంది. బుద్ధుడు చెప్పాడు కదా సనాతనం అంటే అది అని. మరి అది పాటించకుండా ఇలా ద్వేషభావాన్ని ఎందుకు చిమ్ముతున్నావు? పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుండి మామూలు గల్లీ లీడర్ల దాకా జనాన్ని విడగొట్టే పనిలోనే ఉన్నారు, ద్వేషభావాన్ని పెంచే పనిలోనే ఉన్నారు కదా. నీ నోట్లోంచి వచ్చిన ఈ ఒక్క మాటే ద్వేషానికి నిదర్శనం. ఇంకా ఎదుటివారి మీద ఎందుకు పడి ఆడవడం? వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటి? సనాతనం అనేది బుద్ధుడు ఏమి నిర్వచించాడు? ద్వేషభావం ఉంటే గనక నువ్వు ద్వేషరహితంగా ఉండి ఆ ద్వేషభావాన్ని తొలగించు అన్నాడు కదా. బుద్ధుడు ఆ మాట ఎవరికి చెప్పాడు? బౌద్ధులకి చెప్పాడు. నువ్వు బౌద్ధుడు కాబట్టి దానిని అర్థంగా తీసుకోవాలి. మేము దాన్ని ఎందుకు తీసుకుంటాం? సంస్కృత డిక్షనరీ ఏం చెబుతుందో దాన్ని అర్థంగా తీసుకుంటాం. బౌద్ధం ఏం చెప్తుందంటే చనిపోయిన మనిషిలో 4 ధాతువులు ఉంటాయి. ఆ 4 ధాతువులు ఏవి? ఒకటి గాలి, రెండోది వేడి ఉష్ణం, తర్వాత మట్టి అంటే ఈ చర్మం, తర్వాత నీరు, శరీరంలో ఉండే నీరు. ఇవన్నీ నేలలో కలిసిపోతాయి. వీటికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అవును, నిజమే. అది బుద్ధుడు చెప్పాడు, నువ్వు నమ్ము. నాకు శ్రీకృష్ణుడు నువ్వు చెప్పిన వాటితో పాటు ఇంకొకటి కూడా చెప్పాడు. వీటితో పాటు ఆత్మ అనేది ఉంటుంది అన్నాడు. దానికి మరణం లేదు అన్నాడు. నేను శ్రీకృష్ణుడు చెప్పింది నమ్ముతున్నాను, నువ్వు బుద్ధుడు చెప్పింది నమ్ముతున్నావు. ప్రవక్త మహమ్మద్ గారు ఒకటి చెప్పారు, యేసుక్రీస్తులు వారు వేరొకటి చెప్పారు. నల్లట్ట బుక్కు పట్టుకున్న వాళ్ళు యేసుక్రీస్తులు వారు చెప్పిన దాన్ని నమ్ముతారు. పచ్చట్ట బుక్కు పట్టుకున్న వాళ్ళు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది నమ్ముతారు. నేను శ్రీకృష్ణ భగవానుడిని నమ్ముకుంటున్నాను. భగవద్గీత చెప్పిందే ఆచరిస్తాను. నువ్వు మాత్రం బుద్ధుడు చెప్పింది ఆచరించు. అందువల్ల బౌద్ధం ఏం చెప్పింది అంటే ఈ శరీరాన్ని ఆలయ విజ్ఞాన కేంద్రం అంది. ఈ ఆలయ విజ్ఞాన కేంద్రం అన్నది పైగా వాళ్ళు కట్టుకున్న ఆరామాలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లాయి. అవునా? ఇక్కడ ఒకసారి చూడు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బట్టిప్రోలులో ఉన్న పురాతన బౌద్ధ స్తూపాల దెబ్బలను స్థానికంగా లంజల దెబ్బలు లేదా లంజా దెబ్బ అని పిలుస్తారు. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధారామాలు. చిన్నలంజ దెబ్బ, విక్రమార్క కోట దెబ్బ అనేవి ఇక్కడ ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలు. ఆ దెబ్బలకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందా అంటే బౌద్ధ మతం క్షీణ దశలో తాంత్రిక ఆచారాల వల్ల ఈ ప్రాంతాన్ని స్థానికులు ఆ పేరుతో పిలుచుకున్నారని కొన్ని కథనాలు ఉన్నాయి అంటున్నాడు. భిక్కులు ఉండటానికి చిన్న చిన్న గదులు ఉంటాయి, వాళ్ళు సమావేశం కావటానికి సమావేశ మందిరాలు ఉంటాయి, అక్కడ బోధనలు జరిగేవి అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే బౌద్ధారామాలన్నీ విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లాయి. ఈ నెవుళ్ళు ఉండాలి కానీ ఎన్నన్నా చెబుతారని ఓ సామెతలాగుంది. బౌద్ధారామాలలో విజ్ఞానం నేర్పేవారా? అక్కడ బోధనలు జరిగేవి. అక్కడ బోధనలు జరిగేవి అంటే అక్కడ బౌద్ధ సిద్ధాంతాల మీద, బౌద్ధ వాంగ్మయం మీద చర్చలు, బోధనలు జరిగేవి అని అర్థం. అంతేగాని మ్యాథ్స్, సాంస్క్రిట్, ఉర్దూ ఇవన్నీ నేర్పేవారని కాదయ్యా. అందుకే అన్నారు మీలాంటి వాళ్ళనే మేధావులు అంటారు అని. వైదిక మతం వచ్చి ఏం చేసింది? ఆరామాలన్నింటినీ కొల్లగొట్టి ఆలయాలుగా చేసింది. ఈ మేధావుల మాటలు ఎలా ఉంటాయంటే బుద్ధుడు, అశోకుడు ఇద్దరు ఓ గట్టు తగాదాలో కొట్టుకుంటూ ఉంటే చాణక్యుడు వచ్చి ఇద్దరు తగువు తీర్చాడు అని చెప్పినట్లుగా ఉంది. బుద్ధుడు ఎప్పటివాడు, అశోకుడు ఎప్పటివాడు, చాణక్యుడు ఎప్పటివాడు అవేమీ తెలియనక్కర్లేదు, తెలిసినా పట్టించుకోనక్కర్లేదు. నోటికి వచ్చింది వాగడమే. బౌద్ధ ఆరామాలను దేవాలయాలుగా మార్చేసుకున్నారట. ఆలయాలుగా మార్చి ఏం చేశారు? కుజదోషము అన్నారు, దిష్టి అన్నారు, మంత్రాలు, మాయలు అన్నిటినీ కల్పించారు, జనాన్ని భయపెట్టారు. మీరు నమ్మకపోతే మీకు కీడు కలుగుతుంది అని భయపెట్టారు. ఇంతకీ మన కుర్రాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏదో బైబిల్ గురించి మాట్లాడుతున్నట్టుంది. అందులో ఉంటుంది నన్ను నమ్మని వాడికి నిత్య నరకము అని. అటువంటిది మన మతంలో ఏమీ లేదే. అందువల్ల సనాతనం అనే మాట బుద్ధుడి మాట. మూర్ఖ శిఖామణి, బుద్ధుడు అంటున్నాడు అని నువ్వు అంటున్న మాట అది నమ్మాలా? ఇక్కడ డిక్షనరీ, సంస్కృత డిక్షనరీ చెబుతుంది, దానిని నమ్మాలా? ఒకవేళ అది బుద్ధుడు చెప్పాడు అంటే గనక ఏంటి ఆధారం? ఎవడో ఆ పుస్తకంలో రాశాడు కాబట్టి బుద్ధుడు చెప్పాడు అని నువ్వు నమ్ముతున్నావు. బుద్ధుడు చెప్పాడు లేదు అన్నది నాకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నీ ఎర్రి ముర్రి ఆలోచనలు పక్కన పెట్టి
డిక్షనరీ ఏం చెప్తుందో దానినే నమ్ము. సనాతనం అంటే అది ఎప్పటి నుంచి ఉంది అన్నది ఎవ్వడికి తెలియదు. ఎప్పటిదాకా అయినా ఉంటుంది. ఫర్ ఎవర్ లాస్టింగ్. పురాణాలన్నీ బుద్ధుడి తర్వాత రాసుకోబడ్డవి అన్నది పరిశోధకులు నిగ్గు తేల్చారు. ఎవడా పరిశోధకుడు? దేవరాజు మహారాజా. మనం చూస్తున్న దేవీ దేవతల బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి మొట్టమొదలు రూపకల్పన చేసింది రవివర్మ, తర్వాత నరేష్ సయాజీరావు గైక్వాడ్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే బౌద్ధ శిల్పాలను చూస్తూ హిందూ దేవీ దేవతల రూపాలకు ఒక రూపం ఇచ్చారు. నోటికి వచ్చింది వాగితే ఎట్టా డైరెక్టర్ గారు? మీరు చెప్పేదానికి ఏదైనా ఆధారం చూపించాలండి అయ్యా. రవివర్మ చిత్రంలో ఉన్న రూపాలను పోలిన శిల్పాలు లేదా రూపాలు ఏ బౌద్ధ ఆరామంలో ఉన్నాయో కూడా ఆ ఫోటోలు కూడా చూపించాలండి అయ్యా. నోరు ఉంది కదా అని వండర్ పెట్టేస్తే సరిపోదు కదా. అయోధ్య ఒకప్పటి బౌద్ధ క్షేత్రం అయితే అయ్యుండొచ్చు, కానీ అది బౌద్ధ క్షేత్రం కావడానికి ముందే శ్రీరామచంద్రుడి రాజ్యం. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు దానిని బౌద్ధారామము అన్నప్పటికీ సుప్రీంకోర్టు వారు జరిపించిన సర్వేలలో ఎక్కడ బౌద్ధారామాల చిహ్నాలు కనపడలేదు. మొత్తం అన్నీ హిందూ దేవాలయాల చిహ్నాలే కనిపించినాయి. అందుకే గాలి కబుర్లు చెప్పకూడదు సార్. ఇప్పుడు అక్కడ రామాలయం కట్టారు. రామాలయంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ బాలరాముడి విగ్రహాన్ని మీరు పరీక్షగా గమనించినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది? ఆ బాలరాముడికి స్ఫూర్తి, బాలరాముడికి మూలం బుద్ధుడే. మీకు ఆ బుద్ధ శిల్పాల్లో ఉన్న బుద్ధుడి ముఖమే మీకు ఆ బాలరాముడి శిల్పంలోని ముఖంలో కూడా కనిపిస్తుంది. అందువల్ల మీరు బుద్ధుణ్ణి నాశనం చేస్తాము, బౌద్ధారామాల్ని నాశనం చేస్తాము, బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేస్తాము అని ఎంతగా ప్రయత్నించినా కూడా అది మీ వల్ల కావటం లేదు. ఇక వీడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పాత గుడులు ఉన్నాయి, అవన్నీ బుద్ధుడి విగ్రహాలనే మీ కృష్ణుడి కింద దుర్గమ్మ కింద అలా మార్చేసుకున్నారు అని చెప్పాడు అనుకో, వాడితో వాదించడానికి ఒక బేస్ అయినా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చెక్కుకున్న బాలరాముడి విగ్రహాన్ని కూడా బుద్ధుడి విగ్రహాన్ని తెచ్చి దాన్ని మార్చి బాలరాముడిగా మార్చుకున్నారు అంటున్నాడు. మన ఎదురుగానే నల్లరాయిని తెచ్చారు, దాన్ని చెక్కారు. వీడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే వీడిని ఏమనాలి? అసలు మనిషా పశువా? కానీ మన దరిద్రం ఏమిటి అంటే ఇటువంటి వాళ్ళను ఒక వర్గపు ప్రజలు మేధావిగా కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళను చూసి మనం నవ్వుకోవడం తప్ప మరేమీ చేయలేం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.